అండి ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. దానికి కావాల్సింది చికెన్ 1 kg తీసుకున్నాను, ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీస్ అండ్ మసాలాకి నేను ధనియాలు, జీలకర్ర, నువ్వులు ప్లస్ గరం మసాలాకి లవంగాలు, చెక్క, యాలకులు అండ్ షాజీరా, గసగసాలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాం కదా, అది ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం ఆనియన్స్, అలాగే చిల్లీస్, ఉల్లిపాయలు బాగా వేగాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాక చికెన్ వేసేసుకుందాం. ఈ లోపల మనం చికెన్ మగ్గే లోపల చికెన్లో కాంబినేషన్ బగారా రైస్ చేసుకుందాం. దానికి ఫస్ట్ గీ వేసుకుందాం, 2 టేబుల్ స్పూన్స్ గీ. నెయ్యి కాగాక ఒక బిర్యానీ ఆకు, యాలక్కాయ, షాజీరా, లవంగాలు నేను వేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ చిల్లీస్ వేసుకుందాం. మీకు ఎక్కువ ఆనియన్ చిల్లీస్ పట్టుకో. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పొడిలో వేసేసుకుందాం. నెక్స్ట్ మనం చేసుకుని పెట్టిన ధనియాలు, జీలకర్ర పొడి వేసేసుకుందాం. ఇప్పుడు లైట్గా గరం మసాలా వేసేసుకుందాం. వేసేసుకుందాం వేసుకుందాం. ఇప్పుడు తగిన వాటర్ పోసుకొని కలిపేసుకుందాం. నేను 2 గ్లాసెస్ రైస్కి 3.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. కొంచెం తక్కువ వేసుకోవాలి బగారా రైస్ కాబట్టి. మనం మగ్గింది కదండి, ఇప్పుడు కొంచెం టమాటా వేసేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి, ధనియాలు, జీలకర్ర అండ్ నువ్వులు నేను మసాలా వేసుకున్నాను కదా, ఆ పొడిని వేసేసుకున్నాం. 1.5 టేబుల్ స్పూన్. ఈ చికెన్ అయ్యే లోపల మనం ఇప్పుడు ఫిష్ ఫ్రై చేద్దాము, తవా ఫిష్ ఫ్రై. దీనికి కావాల్సిన ఇందాక చేసి పెట్టిన మసాలాలన్నీ ఆయిల్లో మిక్స్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫిష్ని దీనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఫిష్ని ఇలా వేసేసుకున్నాము. ఇప్పుడు చికెన్ ఎంత వరకు వచ్చిందో తీసుకున్నాం మనం. చికెన్ అయితే కొంచెం బాగా అయింది, గ్రేవీ అయింది. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలాలో మీకు నేనైతే చిల్లీ పౌడర్ వేసుకున్నాను. దగ్గర ఎండుమిర్చి లేకపోవడం వల్ల ఎండుమిర్చి ఉంటే గరం మసాలా వేసేటప్పుడు మీరు ఎండుమిర్చి కూడా వేసేసుకోండి, బాగుంటుంది. ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్, ట్రై చేయండి కంపల్సరీ. ఫైనల్లీ తవా ఫిష్ ఫ్రై కూడా తయారైపోయిందండి. ఈరోజు ప్లేటర్ ఇదండి, బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.